వెల్కమ్ టు కెరియర్స్కి. నేను హరిత. ఈ వీడియోలో మనం బ్యాంక్ పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలంటే ఎలాంటి ప్రిపరేషన్ అవసరమో చూసేద్దాం. అభ్యర్థులు ముందుగా స్వీయ సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. నోటిఫికేషన్లో నిర్దిష్టంగా తేదీని ప్రకటించినప్పటికీ ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అంటే ఇప్పటి నుంచి ప్రిలిమ్స్కు 2 నెలలు, మెయిన్స్కు 3 నెలలు సమయం అందుబాటులో ఉంది. దీనికి అనుగుణంగా టైం ప్లాన్ను రూపొందించుకొని ప్రిపరేషన్ను ఉపక్రమించాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబులరీ, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్పై అవగాహన ఏర్పరచుకోవాలి. గ్రామర్కే పరిమితం కాకుండా జనరల్ ఇంగ్లీష్పై నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లీష్ దినపత్రికలో చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. ఉమ్మడి వ్యూహం. ప్రిలిమ్స్, మెయిన్స్ విధానంలో జరిగే IBPS క్లర్క్స్ పరీక్షల్లో 3 విభాగాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా న్యూమరికల్ ఎబిలిటీ ఉంటాయి. ప్రిలిమ్స్లో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా, మెయిన్స్ క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ 3 విభాగాలకు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్ దృక్పథంతో అధ్యయనం సాగించాలి. న్యూమరికల్ అబిలిటీ. దీన్ని మెయిన్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కు సరితూగే విభాగంగా పేర్కొనవచ్చు. విద్యార్థులు ప్రధానంగా అర్థమెటిక్ అంశాలు, పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు, నంబర్ సిరీస్, బాడ్మాస్ నియమాలపై పూర్తిగా అవగాహన పొందేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితో పాటు గత పరీక్షలు, వెయిటేజీ కోణంలో డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్లపై ప్రత్యేక దృక్పథంతో ప్రిపరేషన్ కొనసాగించాలి. రీజనింగ్. ఇది కూడా 2 పరీక్షల్లో అంటే ప్రిలిమ్స్, మెయిన్స్లో కూడా ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాలిజం విభాగాల్లో బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్తో పాటే మెయిన్స్. ప్రిలిమ్స్ ప్రిపరేషన్తో పాటే మెయిన్స్లో అదనంగా ఉండే జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అంశాలపై ప్రిపరేషన్ కూడా సాగించాలి. ప్రిలిమ్స్ పూర్తయ్యాక వీటిపై దృష్టి పెట్టాలనుకునే ఆలోచన సరికాదు. సమయభావం సమస్య కూడా తలెత్తుతోంది. ఎందుకంటే ప్రిలిమ్స్ ఆఖరి స్లాట్ పరీక్ష ముగిసిన తరువాత మెయిన్స్ ఎగ్జామినేషన్కు అందుబాటులో ఉండే సమయం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మెయిన్స్లో అదనంగా ఉండే 2 విభాగాలకు ప్రిపరేషన్ పూర్తి చేయడం కష్టమవుతుంది. జనరల్ అవేర్నెస్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్. ఈ విభాగంలో బ్యాంకింగ్ రంగం పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నోటిఫికేషన్లో విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ అని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంక్ విధులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల, ఎకానమీ, ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ యాప్టిట్యూడ్. మెయిన్ ఎగ్జామినేషన్లో 3వ విభాగంలో ఒక సబ్జెక్టుగా ఉన్న కంప్యూటర్ యాప్టిట్యూడ్కు సంబంధించిన కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్ షార్ట్ కట్స్, కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధిత అంశాలు, CPU, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర గురించి తెలుసుకోవాలి. గ్రాండ్ మోడల్ టెస్టులకు ప్రాధాన్యం. ప్రిలిమ్స్ ముగిసిన తరువాత మెయిన్స్కు అందుబాటులో ఉండే వ్యవధిలో అభ్యర్థులు మెయిన్స్ గ్రాండ్ టెస్టుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాసే విధంగా వ్యవహరించాలి. మెయిన్స్లోని అదనపు అంశాలకు లభిస్తున్న వెయిటేజీని గుర్తించి ఆ మేరకు ప్రిపరేషన్ సాగించాలి.
వెయిటేజీ కొంచెం తక్కువగా ఉందని భావిస్తే పెద్దగా ఆందోళన చెందకుండా అప్పటికే పట్టు సాధించిన అంశాల్లో మరింత నైపుణ్యం సాధించే విధంగా ముందుకు సాగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.